హన్మకొండ పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని కోనే కుమారస్వామి కోరారు. తనని గెలిపిస్తే అన్ని వర్గాల సమస్యలు తీరుతేనా తెలిసిన వారికి అభివృద్ధి చేస్తానని చెప్పారు. పరకాల ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఫైర్ అయ్యారు. ఈ నెల నవంబర్ 30వ తారీఖు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుండి వీళ్ళపుగా బలపరిచిన భోజన బిడ్డగా ప్రజల ముందుకు వస్తున్న పరకాల పట్టణ ప్రజలు, పరకాల నియోజకవర్గ ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గనక గెలిపించినట్లయితే ఈ పరకాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దా అని చెప్పని కూడా పరకాల ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు గెలిచినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరకాల శాసనసభ నియోజకవర్గానికి అభివృద్ధిలో ఆమడ దూరం ఉంది. ఈ పరకాల నియోజకవర్గంలో ఇక్కడ ఉండడానికి, నివసించడానికి